మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పురంధేశ్వరి గారు నామినేషన్కి వచ్చారు కదా, ఎంతమంది వచ్చారు? మీరు పేరు చెప్పండి. నా పేరు ఎన్నమూరి శ్రీరామచంద్రమూర్తి, రాంబాబు అంటారు. మాజీ 23వ వార్డు కార్పొరేటర్ని. సుమారు 200 మంది మా సామాజిక వర్గం నుంచి వచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కావాలి, పిల్లలకి యువతకి మంచి భవిష్యత్తు కావాలి, అలాగే రాష్ట్ర అభివృద్ధి కావాలని అంటే అటు బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన పురంధేశ్వరి గారికి, ఇటు ఆదిరెడ్డి వాసు గారికి ఓటేస్తే, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తే డెఫినెట్గా రాజధాని వస్తుంది, అటు పోలవరం వస్తుంది, ముఖ్యంగా యువత భవిష్యత్తు బాగుంటుంది, అనేక కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలు రావడంతో యువతకు ఉద్యోగాలు పెరుగుతాయి, అలాగే రాష్ట్ర సౌభాగ్యంగా ఉంటుంది. తర్వాత పెన్షన్స్ అనేవి వీళ్ళకి భయపెడుతున్నారు, మీకు తెలుగుదేశం వస్తే పెన్షన్ రాదని. అది అంతా చాలా పుకారు, అబద్ధమైన పుకారు. ప్రతిపక్షాలు అదే వైఎస్ఆర్సీపీ పుకారు పెడుతుంది. అటువంటిది ఏమీ లేదు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. అలాగే యువతకు కూడా ఫ్రీ రీఎంబర్స్మెంట్, ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా వస్తుంది. అనేక రకాలుగా బాగుంటుంది. ఇప్పుడు అప్పులు చేసి పెన్షన్స్ ఇస్తున్నాడు జగన్. ఒకవైపు 5 రెట్లు 6 రెట్లు సుమారు కరెంటు బిల్లు వస్తుంది. అలాగే యువతకి ఉపాధి లేదు. అలాగే మద్యం రేటు 50 రూపాయలు ఉంటే మద్యం సీసాన్ని 200 రూపాయలకు అమ్ముతున్నాడు. ఇలాంటి పనులన్నీ చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఈవేళ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారిని గెలిపించి, పురంధేశ్వరి గారిని గెలిపిస్తే అటు స్టేట్ నుంచి స్టేట్ డెవలప్మెంట్, అటు సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చి పురంధేశ్వరి గారి ద్వారా డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రం అంటే చాలా బాగుంటుంది. స్పెషల్ హోదా కూడా, స్టేటస్ కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే రైల్వే జోన్ కూడా రావడానికి అవకాశం ఉంది పురంధేశ్వరి గారి ద్వారా. అందువల్ల ఖచ్చితంగా అటు కమలం గుర్తు మీద ఓటేసి, ఇటు సైకిల్ గుర్తు మీద ఓటేసి రాష్ట్రానికి, దేశానికి అభివృద్ధి పాటుపడాల్సిందిగా కోరుతున్నాను. ఎటువంటి ప్రలోభాలకి లొంగద్దు. మీరు ఎటువంటి ప్రలోభాలకి ఏమన్నా లొంగితే ఇప్పటికే రాష్ట్రం తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. ముందు రాష్ట్ర భవిష్యత్తు, అందరి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఖచ్చితంగా ఈ పెన్షన్స్ ఇవన్నీ కూడా మీకు తప్పకుండా వస్తాయి. మంచి పెన్షన్స్ వస్తాయి, అన్ని రకాలుగా బాగుంటుంది. కనుక మీరు తప్పకుండా బీజేపీకి, తెలుగుదేశానికి ఓటేయాలి. ఇప్పుడు వాలంటీర్కి 10,000 ఇస్తా అంటున్నారు కదా, వాలంటీర్కి 5,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తే 10,000 రూపాయలు ఇస్తుంది. పైగా అసలు వాలంటరీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి వాలంటరీ ఉద్యోగం ఇస్తున్నారు. వాలంటరీ చంద్రబాబు నాయుడు వస్తే బీటెక్ చదివిన వాళ్ళకి, ఎంటెక్ చదివిన వాళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీలో లక్షల రూపాయల్లో జీతాలు వచ్చేటట్టు చేద్దామని ఆయన ఆలోచన అయితే ఈ వాలంటరీ ఉద్యోగాలను అడుగుతున్నారు. వాలంటరీ ఉద్యోగాలు కూడా ఉంటాయి. 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఇస్తారు. కనుక మీరు భవిష్యత్తు బాగుండాలంటే, అనేక కంపెనీలు, యువతకు ఉద్యోగాలు రావాలంటే మీరు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి ఓటేయండి. ఇప్పుడు మన పోలవరం ప్రాజెక్టు ఎంత త్వరగా అవుతుంది, మనకేంటి ఉపయోగం? 72% చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేశాడు. 28%లో 1% కూడా జగన్ కంప్లీట్ చేయలేకపోయాడు. ఈ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే అటు విజయవాడ నుంచి ఇటు శ్రీకాకుళం దాకా కోట్లాది ఎకరాలు తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు కూడా నీరు అందుతుంది. అందువల్ల ఈ పోలవరం ప్రాజెక్టు వెంటనే అవ్వాల్సిన అవసరం ఉంది. కనుక మీరు తెలుగుదేశం పార్టీ పోటీయాలి. అత్యధిక మెజార్టీతో గెలిపించి పురంధేశ్వరి గారిని పార్లమెంటు పంపుతాం. తద్వారా మనకి పోలవరం ప్రాజెక్టు అనేక నిధులు, అలాగే రాజధానికి అనేక నిధులు తెచ్చుకునే అవకాశం ఉన్నది. ఈ జగన్ యొక్క శని ఎప్పుడు వదిలిపోతుందో, ఎప్పుడు పీడ వదిలిపోతుందో అని మేమందరం చూస్తున్నాం. ఎప్పుడు ఆంధ్రదేశం వదిలి పంపించాలని మేమందరం చూస్తున్నాం. అందువల్ల అందరం కూడా అత్యధిక మెజార్టీతో అటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి,
తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసరావుని, అటు అరుణేశ్వరి గారిని ఎక్కించి మన రాష్ట్ర భవిష్యత్తు తోడ్పడాలి అందరూ కూడా.